భూప్రదక్షిణ షట్కేన కాశీయాత్రాయుతేన చ సేతుస్నానసితైర్యచ్చ తత్ఫలం మాతృవందనే. అది తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే ఏం ఫలితం అడుగుతారు కొంతమంది. ఫలితం లేకపోతే చేయరు నమస్కారం. అదైనా అందుకే ఇప్పుడు శాస్త్రం చెబుతూ ఉంది, ఒక తల్లికి నమస్కారం చేస్తే ఎంత ఫలితం అని. భూప్రదక్షిణ షట్కేన 6 సార్లు భూమండలం అంతా ప్రదక్షిణ చేస్తే ఎంత ఫలితమో, ఒక తల్లికి నమస్కారం చేస్తే అంత ఫలితం. తెలిసిందా? ఇంకా చెప్తారు, కాశీయాత్ర అయితేన చ 1000 సార్లు కాశీకి పోతే ఎంత ఫలితమో, ఒక్కసారి తల్లికి నమస్కారం చేస్తే అంత ఫలితం. ఇంకా చెప్తున్నారు, సేతు స్నాన శైతైర్యచ్చ, ఆ సముద్ర స్నానం 100 సార్లు చేస్తే ఎంత ఫలితమో, ఒక తల్లికి నమస్కారం చేస్తే అంత ఫలితం. అందుకనే మరి భారతంలో మొట్టమొదట అలవాటు చేయాలి. ఏమంటారు? చిన్నప్పటి నుంచి అలవాటు చేయరు ఆయన, ఆ తర్వాత పెట్టమన్నా పెట్ట ఆయన. చిన్నప్పుడు మొక్క వంగనది మానే వంగునా అన్నాడు. అందుకని తెల్లవారు లేవగానే మహారాష్ట్రలో పిల్లలకి అలవాటు, కాశీలో ఉన్న వాళ్ళకి అలవాటు. అది తెల్లవారు లేవగానే అందరికీ గుళ్ళో దేవుళ్ళ మొక్కి లేకపోతారు ఇంటి వాళ్ళందరికీ ఒకసారి. భజనం అర్థమైందా? అది అందుకని ముందు మనం ఇది. అందుచేత విషయము ఇప్పుడు మరి కుమారస్వామి ఉన్నాడు, ఆయనకి ఏం చెప్పారు? ఈ భూమండలంలో ఉన్న పుణ్యక్షేత్రాల్లో ఎవరు స్నానం చేసి ముందొస్తే వారికి మొత్తం గణాది దేవతలందరికీ కూడా ఆది దేవతగా పెట్టేస్తానన్నాడు. ఇక ఆయన కుమారస్వామి, ఆయన వాహనం కూడా మంచి బ్రహ్మాండమైన వాహనం. ఏం వాహనం? ఏమది? ఇక ఈయన పొట్టోడు, ఈయన వాహనం కూడా అలాంటిదే. ఎలాంటిదే? ఎలుగు వాహనం. ఇక ఆలోచించాడు, పొట్టివాడికి పుట్టుడు ఆలోచనలు అంటారు. ఇక ఆయనకు ఆలోచన లేకుండా పోయినాడు. ఎవరు? పోయిన తర్వాత అన్నారు, ఏంటి ఇలాంటి పరీక్ష పెట్టాను నన్ను? నా సంగతి తెలుసు కదా మీకు. ఇప్పుడు నా సంగతి తెలుసు కదా, మరి తెలిసి కూడా మరి అందరు దేవాది దేవతలందరూ పెద్ద కావాలన్నారు. వాళ్ళందరూ 33 కోట్ల దేవతలు కూడా మాకు ఒక పెద్ద ఉండాలి, ఎవరిని నియమించాలి, లేకపోతే తగుడు తంటాలు తప్పవు. ఇంటికి కానీ ఒక పెద్ద ఉండాలి, వీటికి కానీ ఒక పెద్ద ఉండాలి, రాష్ట్రానికి కూడా ఒక పెద్ద ఉండాలి, దేశానికి ఒక పెద్ద ఉండాలి. పెద్దవాళ్ళ ఇల్లు ఎద్దు లాంటిది అనమాట. అర్థమైందా? అందుచేత పెద్ద ఉండాలి. అందుకే అందరూ వేడుకున్నారు ఒక పెద్ద మనిషిని ఇమ్మని. సరే ఈయన అనుకున్నాడు. ఇక ఈయన దగ్గర 2 కొడుకులు ఉన్నారు. ఎవరికైనా మరి ముందు తన కొడుకులకు చూసుకుంటారు కదా. సరే వాళ్ళు ఏమన్నారు, మీ 2 కొడుకుల్లో ఒక కొడుకుని ఇమ్మని చెప్పినారు. ఎవరు? దేవతలందరూ కూడా. సరే ఏ కొడుకు ఇవ్వాలంటే ఒక కొడుకు అంటే ఇంకోడు కోపం. వాళ్ళు 2 కొడుకులను అడిగారు. ఇప్పుడు 2 కొడుకులకి ఏ కొడుకు ఇవ్వాలి? ఇప్పుడు లాటరీ వెయ్యాలి అంతే లాస్ట్కి. ఆ లాటరీ ఎవరికి పెడితే వాళ్ళకి అధిపతికి ఇవ్వాలి. సరే ఈయన ఏం చేసినాడు, మరి లాటరీ ఎందుకని ఈ లాటరీ పెట్టాడు. ఏ లాటరీ? భూమండలం అంతా ఎన్నెన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ఆ క్షేత్రాలన్నీ కూడా తిరిగి వస్తే ఎవరు ముందొచ్చారో వారికి మొత్తం దేవగణాధిపత్యం ఇస్తామని. ఇది ఆయన అనగానే బయలుదేరినాడు. ఎవరు? ఆయన అనగానే బయలుదేరినాడు. ఈయన ఏం చేయడం ఆఖరికి మరి? అప్పుడు తల్లిదండ్రులు ప్రార్థించాడు, నాకు ఇదే పనే మీరు ఇచ్చే పని. నా సంగతి తెలుసు కదా, నేను నడవగలనా, పరిగెట్టగలనా, మరి నాకున్న వాహనం ఎలాంటిది? అది 4 గంటలు వెళ్ళిందంటే 5 గంటలు రెస్ట్ ఉండాలి దానికి. కాబట్టి ఈ ప్రకారంగా నేను వెళ్ళగలను. లాస్ట్కి ఏం చేశాడంటే, అప్పుడు ఆలోచించయ్యా, నువ్వేం అక్కర్లేదు, నువ్వు 3 సార్లు తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేసుకో, నమస్కారం చేయి బాస్ అన్నాడు. సరే మరి ఆయన మరి ఎలా? ఈయన కదలేదు కదా ఇక్కడి నుంచి. రేపు ఆయన ముందు వచ్చాడు, ఈయన ముందు వచ్చాడు, ఎవరు తెలుస్తుంది? వాళ్ళు కూడా అంత పక్షపాతం అయిపోయింది. వాళ్ళ ఇంటికి పెట్టుకునే వాడికి ఇచ్చేసినారు. నన్ను ఎందుకు చెప్పాలి? మొట్టమొదటి
ఆయనకి ఇస్తాం ఆధిపత్యం, నేను గమను ఉండేవాడిని కదా అని అంటాడని ఈయన ఏ నదికైతే వెళ్తున్నారు కుమారస్వామి, ఏ నదికి స్నానంకి వెళ్తున్నారో ఈయన స్నానంకి వెళ్ళడం, ఆయన స్థానం నుంచి రావడం, ఇది కనపడుతుంది. ఆయన అనుకోండి ఏమిటిది, నేను ఎంత స్పీడ్గా వెళ్తూ ఉన్నా వీరు స్నానం చేసుకొని చెంబుతో నీరు పట్టుకునే వస్తుంది ప్రతి దగ్గర. ఇలా స్నానానికి గట్టు దిగబోతాడు, ఆయన స్నానం చేసుకొని గట్టు ఎక్కుతూ ఉంటుంటాడు. ప్రతి దగ్గర నాలుగు అడుగులు ఇటు ఉంటాడు, ఆయన 4 అడుగులు ముందు నుంచి వస్తున్నాడు. మొత్తం అంతా చూసారా మరి. అందుకని తల్లిదండ్రులకి మనం చక్కగా సేవ చేయాలి, తల్లిదండ్రులకి చక్కగా నమస్కారం పెట్టాలి. పెద్ద అయిపోయిన తర్వాత కొంతమంది సిగ్గు, ఇప్పుడు కూడా మనం పెట్టాలా తల్లిదండ్రులు, ఏమో వీధిలో వాళ్ళు చూస్తే నీకు ఇంకా ఏమి తెలియదు అంటారేమని భయం అందరికైనా. అది అదేమీ లేదు. మాతృదేవోభవ పితృదేవోభవ. అందుచేత ఈ ఫలం అందరికీ తెలిసింది కదా. ఎవరైనా తల్లికి నమస్కారం చేస్తే ఏం ఫలితం అడిగితే శాస్త్రం ఏం చెప్పింది, ఇప్పుడు 6 సార్లు భూప్రదక్షిణ చేస్తే ఎంత ఫలితమో, ఒక తల్లికి నమస్కారం చేస్తే అంత ఫలితం. కొంతమంది కాశీకి వెళ్ళని చెందుతుందో 1000 సార్లు కాశీకి వెళ్తే ఎంత ఫలితమో, ఒకసారి తల్లికి చేస్తే అంత ఫలితం. ఇంకేం చెప్పారు మరి, 3వది ఏంటి గుర్తుందా, 100 సార్లు సముద్ర స్నానం చేస్తే ఎంతో, ఒక తల్లికి నమస్కారం చేస్తే. మన దృష్టాంతం కూడా తెలిసిపోయింది కదా. ఈయనేమో కుమారస్వామి ఈయన 3 సార్లు ప్రదక్షిణ చేస్తే మొత్తం అంతా తిరిగినట్టు అయిపోయింది ఆయన. అది అన్నమాట. అందుచేత మరి లోకంలో మనకి హితులైన వారు ఎవరు అంటే చెప్తున్నారు, మాతా మిత్రం పితా చేతి స్వభావాత్రితయం హితం కార్యకారణ తస్యాన్యే భవంతి హిత బుద్ధయః. లోకంలో మనకి హితకారులు ఎంతమంది అంటే 3. వాళ్ళు ఎవరంటే ఒకడు తల్లి, ఇంకా తండ్రి, ఇంకోటి మిత్రుడు. వీరే మనకి చక్కనైనటువంటి. ఇక మిగతా వాళ్ళందరూ ఏదో కార్యం అప్పుడో కారణం అప్పుడో మన దగ్గరికి వచ్చి పోతుంటారు, అంతేగాని పూర్తిగా మన హిత వచ్చేసే వాళ్ళు ఎవరో కాదు. అనిత్యాని శరీరాని విభవో నైవ శాశ్వతః నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. చెప్తున్నారు కర్తవ్య ధర్మ సంగ్రహ. మనం వేద విహితమైన కర్మని చక్కగా ఆచరించడం అనేటువంటి సంగ్రహించుకోవాలి. ఏమిటి సంగ్రహించాలంటే వేద విహిత కర్మని మనం సంగ్రహించాలి. సంగ్రహం అంటే సమ్యక్ గ్రహణం అన్నమాట. అది చెప్తున్నా. ఎందుకంటే అనిత్యాని శరీరాన్ని జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టిన వానికి మరణం అనేది నిశ్చయం, అలాగే మరణించిన వానికి పుట్టుక అనేది నిశ్చయం. ఈ జరామరణ ప్రవాహం ఎంతవరకు జరుగుతుంది, తన ఆత్మసాక్షాత్కారం తాను తెలుసుకున్నంత వరకు ఈ ప్రవాహం అనేది ఎక్కడ ఆ యొక్క నదిలో నీరే నిండుతుంది. కానీ ఈ జన్మజరా మహాభౌత ప్రవాహం అనేది మాత్రం దీనికి ఎండే లేదు, ఎప్పుడు జరుగుతూనే వాటి మాటికి పుట్టడం, వాటి మాటికి పోవడం జరుగుతుంది. అందుచేత అనిత్య శరీరం అనేది అనిత్యం. విభవో నైవ శాశ్వతః. ఉన్నాయి, ధనం ఉన్నాయి, ధాన్యం ఉన్నాయి, ఇదంతా. అందుకే పేరే చెంచల లక్ష్మి అంటారు. ఈరోజు ఒకరి చేతులు ఉంటుంది, రేపు కొంచెం వెనకెళ్ళాం, రేపు ఇంకొకరి చేతులకే ఉంటారు. ఈవేళ ఒక చేతిలో, రేపు ఇంకో చేతిలో. అర్థమైందా? అందుచేత ఈ విభవం అన్నటువంటిది ఇది మనకు శాశ్వతము కాదు. నిత్యం సన్నిహితో మృత్యు. ఇక మృత్యు ఉంది కదా, అది ఎప్పుడు మనం అంటి పెట్టుకొనే ఉంటుంటారు. ఏది అంటి పెట్టుకుంటారు, ఎవరు అంటి పెట్టుకొని ఉండరు. మన మృత్యు మాత్రం మనకు అంటి పెట్టుకునే ఉంటుంది. అందుచేత కర్తవ్యో ధర్మ సంగ్రహ. అందుచేత ఏం చేయాలి, మనం ధర్మాన్ని సంగ్రహించడానికి ప్రయత్నం చెయ్యాలి. అది ఏకైకా గౌస్త్రయ సింహ పంచవ్యాఘ్ర ప్రసూతిభిః అధర్మో నష్ట సంతానో ధర్మ సంతానవర్ధనః. అది ఇక్కడ చెప్తున్నారనమాట. గోలోక సంతతి అన్నటువంటిది మనకి చక్కనైనటువంటి లోకానికి ధర్మానికి వృద్ధిదాయకం అని చెప్పబోతున్నారు. ఎలా అంటే ఏకైక గౌస్త్రయ, గోవు ఒక్కొక్కటి సంతానం. గోవు ఎప్పుడైనా 2-3 సంతానాలు ఎప్పుడో
పెట్టరు. ఇక సింహాః త్రయః, సింహం 3 పిల్లలు పెడతాయి. పంచవ్యాఘ్రాః, పులి 5 పిల్లలు పెడుతుంది. అర్థమైందా? అందుచేత ప్రసూతిభిః, ఏదైనా సరే చెప్తున్నారు. ధర్మ సంతానవర్ధః అధర్మో నష్ట సంతానః. అది ఎంతమంది పిల్లలు పెట్టినా వాటి యొక్క అభివృద్ధి ఉండదు. సింహం 5 పెడతాది, దాని అభివృద్ధి అయిందంటే మన కొంప ములిగిపోద్ది అనమాట. అర్థమైందా? ఇంటికి ఒక సింహం వచ్చి పడుతుంది. ఇక ఇక పులి ఉంది, ఆ పులి 5 సింహం 3 పెడతాయా? ఇక పులి 5 పెట్టే ఉన్నది అనుకో, ఏమైపోతా? మన ఇంట్లో ఉండక్కర్లే, మన ఇంట్లో పుల్లే ఉంటుంటే. అందుచేత చెప్తున్నారు అధర్మ నష్ట సంతాన. అవన్నీ అధర్మ సంతానం కాబట్టి వాటికి నష్ట. కానీ ధర్మ సంతాన వర్ధన. గోవు ఒకటి పెట్టినా ఎక్కడ చూసినా మనకి లోకంలో గోవులే. అందుచేత ధర్మం అనేది వంశవృద్ధికి, అధర్మం అనేది వంశ నాశానికి నీ కారణమని చెప్తూ ఉన్నారు. ఇటు నుంచి గ్రహించడం. అందుకు ఇక్కడ లోకంలో గో సంరక్షణ అనేది అవసరం. కానీ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడం లే. ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకూడదు గోవుని చంపి మాంసం పంపడానికి. వీళ్ళేమో నోట్లు కోట్లు కావాలని వీళ్ళేమో ఇచ్చేస్తున్నారు. ఎందుకు చెప్పిన శాస్త్రం? గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఆ గోవులు ఇచ్చినటువంటి క్షీరం చేతనే, అందులో వచ్చినటువంటి ఘృతం చేతనే మన హోమాలు చేస్తూ ఉన్నాం. అందుచేత ఈ యొక్క ఇప్పుడు దానికోసం ఎప్పుడు మీటింగ్ ఉందండి ఈ మధ్యలో ఒక రోజు, ఈ గోవధ నిషేధానికి ఈ మధ్యలో అది చెప్తూ ఉన్నారు. ప్రాణం వాపి పరిత్యజ్య మానమేవాభిరక్షతో అనిత్యో భవతి ప్రాణో మానమాచంద్ర తారకం చెప్తున్నారు. ప్రాణం వాపి పరిత్యజ్య, ప్రాణం వదిలిపెట్టినా పర్వాలేదట, అది ఒకసారితో పోతుంది. మానమేవ అభిరక్షతో, మానాన్ని మాత్రం మనం రక్షించుకోవాలి. ప్రాణాన్ని రక్షించుకున్నా రక్షించుకోకపోయినా అదే అది ఎప్పుడైనా పోతూ ఉన్నది. అర్థమైందా? ప్రాణం అనేది. కానీ ప్రాణరక్షణ అనేది మనకి అవసరం. ప్రాణరక్షణ కన్నా ఏ రక్షణ అవసరం? మానరక్షణ అవసరం. అనిత్యో భవతి ప్రాణ. ప్రాణం అన్నటువంటిది ఏమిటి? ఒకప్పుడు పోయేదే. అది ఉంటుందా? 60 ఏళ్ళలో లేదు, నిండా 103 ఏళ్ళు ఉన్నాం. అలా మా అమ్మగారికి ఇప్పుడు 103. అర్థమైందా? కాబట్టి 100, 102, 103, 110. జ్యోతిష్ ప్రకారంగా అయితే 120 సంవత్సరాలు. అన్ని 9 దశలు నడిస్తే 9 దశలు. ఏ దశలో పోనీ ఒక 2 సంవత్సరం అయినా 119, 118 వరకు బతకొచ్చు లాస్ట్. ఇంకా యోగులు వదిలేయండి, వాళ్ళు ఎక్కడో అడవిలో ఉంటారు, వాళ్ళకి ఒకరు 100, 200, 300 ఏళ్ళు ఉంటారు అంటారు. కానీ మనం చూసేది తక్కువ. అందుచేత ఇవి 100 సంవత్సరాలకైనా ప్రాణం పోయేది. కానీ మానం పోతే ఏమిటి? ఆచంద్ర తారార్కంగా పండిపోతుంది. అర్థమైందా? మానం పోతే ఆచర్య తాతలక ఈ కీర్తే పండిపోతే కీర్తే ఆపకీర్తే. అందుచేత అది ప్రాణము కన్నా మానము గొప్పది అంటారు. భగవంతుడు కూడా ఏమన్నాడు భగవద్గీతలో? ఏం చెప్పాడు చెప్పండి, ఈరోజు చదువుతారు కదా. భగవద్గీతలో ఏం చెప్పాడు? అపకీర్తికరణాత్ మరణాదతి రిచ్యతే. చెప్పినా లేదా? ఈ ముక్కలు కొన్ని గుర్తుపెట్టుకోవాలి కదా ఆరోగ్యాన్ని చెప్పడానికి. రోజు అందరికి గీత చదువుతారా? ముఖ్యమైన ముక్కలన్నీ రాసి పెట్టుకోవాలి. బజారుకి వెళ్ళినప్పుడు ఎలా సరుకులు మర్చిపోతాం, రాసుకుంటామో అలాగా కోటిపేట ముఖ్యమైన మొక్కలన్నీ. అపకీర్తికరణాత్ మరణాత్ అతిరిచ్చేది. అపకీర్తి కంటే మరణమే గొప్పదయ్యా అంటాడు. అర్థమైంది కదా? అది ఇక్కడ అది చెప్పాడనమాట. మరణము కంటే మానమే గొప్పదయ్యా అని చెప్పాడు. విరక్త చెప్తున్నాడు. యోగినో కురితే పాపం సర్వభూతేషు కరిహిచితో
కర్మణా మనసా వాచ ససాధు కథ్యతే జనైః. సాధువు ఎవడంటే సత్పురుషుడు ఎవరు, సాధు సత్పురుషుడు అంటే ఎవరు ఒక 2 శ్లోకాల్లో చెప్తూ ఉన్నారు. యోహి నో కురుతే పాపం, ఎవడైతే ఏ మహాత్ముడైతే లేకపోతే ఏ సదాచారి అయితే ఏ మంచి వాడైతే మనస్సు చేత గాని వాక్కు చేత గాని శరీరం చేత గాని ఈ 3 విధాలుగా ఏ ప్రాణి యందును అపకారము తలపెట్టడో, పాపచింత తలపెట్టడో, అంటే వాక్కు చేత పాపం ఇతర ప్రాణులకు చేయడు. వాక్కు చేత పాపం అంటే ఏంటి, ఇతరులకి ఉన్నది అంత తప్పు అనుకోండి, అంత కొండంత చేతి తిడుతూనే ఉంటుంటాడు. వీళ్ళు తిట్టింది కాకుండా వాళ్ళందరి చేత తిట్టిస్తూనే ఉంటాడు. ఇదేం పాపమైంది, వాక్ పాపం. అలాగనే ఇంకా ఏమిటి దానికి, ఈ చేతితో వాడిని చంపడే కానీ చనిపోయినంత వరకు కొడుతూనే ఉంటుంటాడు. ఇదేం పాపం, ఇది చేతి పాపం. ఇక మనసుతో మనం పడి తెలియపోయినా వాడు ఎప్పుడు వాడికి చేసరిపోవాలనో ఏం చేయాలనో అది చేయాలనో చింతిస్తూనే ఉంటాడు. అందుచే ఇతరులకు ఈ విధమైన పాపాన్ని మనం సంక్రమింప చేస్తే వాడు దురాచారుడు అంటారు. ఎప్పుడైతే ఇటువంటి విషయాన్ని ఇతరులకి కలిగించడం వాడెవడు, వాడు సాధు పురుషుడు. సత్యమేవ వ్రతం యస్య దయాదీనేషు సర్వదా కామక్రోధో వశే యస్య ససాధు కథ్యతే జనైః. ఇక్కడ చెప్తున్నారు సత్యమేవ వ్రతం యస్య, యస్య ఎవరికి సత్యం పలుకుటే వ్రతము. ఒక్కరు ఒక వ్రతాన్ని తీసుకుంటారు. ఒక్కరి జీవితంలో మేము అబద్ధం ఆడడం అంటారు. ఒక్కొక్కరు ఏ ప్రాణికి నేను నష్టం కలుగు చేయని అంటారు. అలాగనే మరి ఏది అభయప్రధానం ఇస్తారు ఒక్కొక్కరన్నమాట, ఎన్ని పనులున్నా. అందుచేత సత్యమేవ వ్రతం యస్య, యస్య ఎవనికి సత్యం పలుకుటే వ్రతం. ఇంకా దయా దీనేషు, కొంతమందికి దీనులు ఎందు దయ చూపడమే వ్రతం. కామక్రోధో వశే యస్య, కొంతమందికి ఆ కోరికాన్ని కోపాన్ని తన వశంలో ఉంచుకుంటారు. కోపం వస్తుంది కాదని కాదు, వచ్చినా కొంతమంది వివేకంతో వశంలో ఉంచుకుంటారు. కోరిక పుడుతుంది కానీ తన యొక్క వివేకంతో వశంలో ఉంచుకుంటారు. అదే అన్నమాట. మరి కోపం వస్తే ఎట్లా అంటే విద్యా ప్రకాశం చెప్పినారు, నీ కోపం వచ్చిందా నువ్వు ముఖం వెంటనే అద్దంలో చూసుకోమన్నారు. ఎవరికైనా కోపం వస్తే మామూలు ఎప్పుడు మనం 100 సార్లు చూసుకుంటాం, కోపం వచ్చినప్పుడు అద్దంలో చూసుకోమన్నారు. అర్థమైంది? కోపం వచ్చినప్పుడు అద్దంలో చూసుకుంటుంటే ఎలా ఉంటుంది, ఆ ఆకారం అంతా అలా కనబడుతుంటుంది. అర్థమైందా? అయ్యో అని కొన్నాళ్ళకి కోపాన్ని తగ్గించు. ఇంకా కొంతమంది కోపం వస్తే నోరు మూసుకోమన్నారు, అలా మూసిపెట్టుకోమన్నారు అనమాట. అర్థమైందా? లేకపోతే ఎవరైనా ఉంటే వాళ్ళ మూసి గూడగట్టేమన్నారు అనమాట. ఆ వ్రతం కొంతమంది. ఎందుకంటే ఆ కోపం ఇంకా మరి కావాలి. ఇంకా కొంతమంది కోపం వస్తే 1 నుంచి 100 వరకు లెక్క పెట్టు, అప్పటికి ఆగకపోతే 500 వరకు లెక్క పెట్టు, అక్కడికి ఆగకపోతే 1000 వరకు లెక్క పెట్టుకోమన్నారు. 1 2 3 4 5 6 అనుకోనట. మరి ఏదో ఒకటి ఇప్పుడు శరీరానికి రోగం పోవడానికి ఆ ఉపాయాలు మందులు, మనలో ఉన్నటువంటి దీనికి కోపం పోవడానికి ఈ మందులన్నమాట. అది అందుచేత ఇతడెవడు కామక్రోధాలు వచ్చినప్పుడు స్వాధీనం చేసుకున్నవాడు, ఇటువంటిది దయావ్రతము సత్యవ్రతం కలవాడు ఎవడో అటువంటి వాడు సాధుజనుడు. అహింసా సత్యవచనం ఆంధ్రు సంశయం తమో గృణాం ఏతప్తో విదుర్ధీరా న శరీరస్య శోషణం. అయ్యా తపస్సు అంటే తేలిగ్గా చెప్తున్నారు. శరీరాన్ని ఓరకి ఎండింపు చేసుకుంటే తపస్సు కాదు. కొంతమంది శరీరం ఎండించుకోవడానికి ఆకులు తింటారు, అలలో తింటారు, ఏం లాభం? ఆవగింజ ఎంత ఉంటే విశ్వామిత్రులాగా తినే ఆకులే, కానీ ఆవగింజ కోసం ఎలాగా విశ్వామిత్రుడికి ఏముంటుంది, అంత ఉంటుంది. అర్థమైందా? మరి ఆకులు తిన్న వాళ్ళ లాభం ఏముంది? అందుకని
ఈ తపస్సు కాదయ్యా. ఏమిటి తపస్సు? అహింస. ఏ ప్రాణికి కూడా నేను హింస చెయ్యను అన్నటువంటిది నీ మనసుకు వచ్చిందే, ఇది మహా తపస్సు. అక్రూరత్వం, క్రూర బుద్ధి ఎవరి యందు లేకుండా ఉండడం, ఇది తపస్సు. వాక్యేంద్రియాలైనటువంటి వాక్ పాణి పాద పాయుపస్తులైనటువంటి ఇంద్రియాలని మన స్వాధీనంలో పెట్టుకోవడం తపస్సు. ఇతరులను దయగలిగి ఉండడం తపస్సు. అది అన్నమాట తపస్సు. అపహాయ నిజం కర్మ కృష్ణ కృష్ణేతి వాదినః తే హరే ద్వేషిణ పాప్మాః ధర్మార్థం జన్మయుద్ధరేహి. ఇప్పుడు చెప్తున్నారు, స్వధర్మోక్త కర్మలను వదిలిపెట్టి ఇప్పుడు కొంతమంది ఏది చెయ్యాలో ఆ విద్యుక్తమైనటువంటి కర్మలను చక్కగా చెయ్యరు, వదిలిపెట్టేస్తారు. ప్రతి క్షణము కృష్ణ 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 అని కూర్చుంటారు, ఏ పని చేయరు. ఏమంటే కృష్ణ కృష్ణ అంటున్నాను కదా. స్వధర్మమైన కర్మల్ని చేయకుండా ఊరక కృష్ణ కృష్ణ అంటే కృష్ణుని ద్వేషించినట్లే కానీ ఆయనకేమి పూజించినట్లు కావాలి. తనకి నిత్యమైనటువంటి కర్మలు ఏమున్నాయో, తెల్లవాళ్ళు లేచి ఇంట్లో కర్మలు ఉంటాయా లేవా, ఇంట్లో పిల్లలకి వండి పెట్టాలా లేదా, భర్తగారికి వండి పెట్టాలా లేదా, అవేమి చేయకుండా కృష్ణ 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 అనుకుని ప్రారంభిస్తారు కొంతమంది తెల్లారి నుంచి. ఇదే అందుకని ఇది కృష్ణుడికి ప్రేమించినట్టు కాదు, కృష్ణుడికి ఏమిటి దేహించినట్టు. ఏ పని మనకు చేయవలసిన కర్తవ్య కర్మ ఇంట్లో లేకపోతే అప్పుడు అలాగనే మరి ఇప్పుడు ఇందుకోవాలని వచ్చారు అతిథి, ఇది కృష్ణ కృష్ణ అనుకో అలా కూర్చుంటే గృహస్థాశ్రమం అధికర్మ చేయాలా లేదా? ఏమైంది కృష్ణ కృష్ణ కృష్ణ, ఏమిటి కృష్ణ అర్థమైందా? అందుకని చెప్పాడన్నమాట, వాడు కృష్ణుని ప్రేమించిన వాడు కాదు, కృష్ణుణ్ణి ద్వేషించిన వాడని మనకి శాస్త్రం చెబుతూ ఉన్నారు. అంటే ఇవన్నీ కొన్ని ధర్మ సూత్రాలు. ఇప్పుడు కొంతమంది చేసిన పనులు వదిలేసి ఎక్కడో కూర్చుంటే ఏది దైవభక్తిలో ఉన్నాళ్ళే పోలే వాళ్ళ పనులు మనిషిని మనమే చేసుకొని అనుకుంటారు కొంతమంది. ఇప్పుడు దైవభక్తి కాదు, చేసుకోవాలి దైవభక్తి. పని చేసి కృష్ణ అనుకోవద్దని చెప్పిన కామ కర్తే రహో నామ జప్తే రహో ఏమంటారా? ఇప్పుడు అది చేయవలసిన కర్తవ్య కర్మ అనేది చెయ్యాలి. ఆ కర్మను వదిలేసి ఊరకేదో రామరామన్నా లాభం లేదట. అది ఎందుకు అంటే హరి అవతారములు ఎత్తినది ధర్మ రక్షణకే గాని ఇంకో దానికి కాదు. ధర్మోక్త కర్మల్ని చేయాలి. మనం చేయవలసిన తెల్లవారు లేచి దైవయజ్ఞము ఋషియజ్ఞము ఆ విధంగా మనం పితృయజ్ఞము అతిథ్యజ్ఞం భూతయజ్ఞం అన్నీ చేసుకోవాలి. అది చెప్తున్నారు. నాన్నోదక సమం దానం నద్వాదస్యా పరం వ్రతం నగాయత్ర్యా పరం మంత్రం నమాతో పరదైవతం. ఇప్పుడు దానాల్లో చెప్తున్నారు, అన్నదానము ఉదక దానం అనేవి చాలా గొప్పవి. అన్నదానము ఉదక దానం అంటే ఏమిటి? నీళ్ళు అయిందా? ఈ నీటిని దానం చేయడమును అన్నాన్ని దానం చేయడమును ఇది చాలా గొప్పది. ఇక వ్రతానం ద్వాదశ్య పరం వ్రతం. మళ్ళీ ద్వాదశ్యాం పరం వ్రతం. అర్థమైందా? అన్ని వ్రతముల కంటే ఏ వ్రతం గొప్పదంటే ద్వాదశి వ్రతం చాలా గొప్పది. ద్వాదశి వ్రతం అంటే ఎలాంటిది? ద్వాదశి వ్రతం అంటే దశమి నాడు మధ్యాహ్నం ఒక్క పూట భోజనం చేయాలి, తెల్లవారి నుంచి ఏం తీసుకోకూడదు. దశమి నాడు రాత్రికి ఇంకేమి తీసుకోకూడదు. ఏకాదశి నాడు పూర్తిగా శుష్కోపవాసం ఉండాలి. ఉండి ఆ రాత్రి ఆ యొక్క పగలు రాత్రి ఆ భగవన్నామంతో కాలం గడపాలి. సరే రాత్రికి ఒక గడపడానికి కాలం లేకపోయినా ఉపవాసం ఉండి పగలంతా
దైవనామాన్ని చెప్పుకోవాలి. చెప్పుకొని తర్వాత ఏం చేయాలి? ద్వాదశి నాడు మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు ఎలాగా మంచి సత్పురుషులకి భోజనానికి పిలిచి చెప్పి వారికి భోజనం పెట్టి తాను తెలుస్తుంది అందరికీ. ఏమర్థమైంది ఇప్పుడు ద్వాదశి పూజ అంటే? మధ్యాహ్నం మళ్ళీ ద్వాదశి గడియలన్నీ దాటకుండా తినాలి. ద్వాదశి గడిలో దాటకూడదు. అది ద్వాదశి వ్రతం. ఇది మహా గొప్పది. అన్నిటికంటే ఏమిటి గొప్పది? ద్వాదశి వ్రతం అనేటువంటిది అన్నిటికంటే చాలా గొప్పది అన్నమాట. అందుచేత ఇది ద్వాదశి వ్రతం అనేది ఉండాలి. ఇలా చేస్తే మానవుని యొక్క సమస్త పాపాలు పోతాయన్నమాట. ఆ తర్వాత భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంది. అందుకు ద్వాదశి గడియలు దాటక ముందే తింటారు అందరూ. అంబరీషుడు ఎప్పుడూ కూడా ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండేవాడు. ద్వాదశి నాడు ఎవరినో మహాత్ముని పిలిచి వారి భోజనం పెట్టి తినేవాడు. ఒకానొకసారి దూర్వాస మహాముని వచ్చినాడు. ఎక్కడికి? అంబరీషుడు. సరే ముందు రోజు ఏకాదశి నాడు వచ్చాడు. వస్తే రేపు ద్వాదశి కదా మహాత్మా తమరు రావాలన్నాడు. సరే అన్నాడు. ఆయన భోజనానికి పిలిచాడు. ద్వాదశి గడియలు 10 వరకే ఉన్నాయి ఆ రోజు. సరే ఈయన వచ్చాడు. 9కే వచ్చాడు. 9 వచ్చి నదికి వెళ్ళి స్నానం చేసుకొని వస్తా అని చెప్పి పోయినాడు. ఆయన ఉద్దేశం ఏమిటి? ద్వాదశి గడియలు దాటిన తర్వాత వద్దామని. ఈయన ఉద్దేశం ఏమిటి? ద్వాదశి గడియల్లోనే ఆయన భోజనం పెట్టి తిందామని. అందుకని భక్తుల్ని ఇప్పుడు పరీక్ష చేయాలి. ఇది ఎంతవరకు గ్యారంటీ? సరే అప్పటికి 10 వరకే ఉంటే 5 నిమిషాలతో 10 వరకు చూశాడు. అప్పటి వరకు ఆయన రాలే. సరే పండితులందరినీ కూర్చుని పెట్టాడు. ఇప్పుడు ఏమిటి? దూర్వాస మహామునికి ఏమో భోజనం పిలిచాడు. ఇప్పుడు ఏం చేయాలి? ద్వాదశి గడియలు దాటితే ద్వాదశి వ్రతం చెడిపోయి విష్ణుమూర్తికి కోపం అంటే మన వ్రతం చెడి కొడుకుని అవుతాం. ఇప్పుడు తింటే ఇది బాగుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతే వాళ్ళందరూ ఏం చేశారంటే తులసి తీర్థం పుచ్చుకో. ఇంక 1 నిమిషం ఉంది కాబట్టి తులసి తీర్థం పుచ్చుకో. అది అంటే ఆ రోజుల్లో ఉపవాసం ఉన్నప్పుడు ఏది పుచ్చుకున్నాడు కాదనమాట. తెలుస్తుంది కదా. ఇప్పుడు మనకు వదిలేసి 4 అరటి పండ్లు రాత్రికి ఇంకా కొంతమంది ఏం అవసరం లేదండి. ఉపవాసం నాడు ఏం తిన్నాం? 1 కిలో జీడిపప్పు, 1 కిలో కిస్మిస్. ఇది ఉపవాసం. ఇప్పుడు మనకి మన ఉపవాసాలు ఎలా ఉంటాయంటే వాళ్ళ రోజు ముందు నుంచి ఆలోచన. సోమవారం ఉపవాసం ఉంటే రాత్రికి ఏమిటి వండుకోవాలి, ఇది అనమాట. రాత్రికి ఏమో ఏదో పండుగకాయ తిని పడుకోవాలి. కానీ ఆ రాత్రి వండుకోవడానికి ముందు రోజు నుంచి ప్లాన్. అప్పుడు దానికి ఎంత మినపప్పు వేస్తే మళ్ళీ 3 రోజులతో పిజిలి పెట్టి అదే సరిపోద్ది అనమాట. ఇదే ఉపవాసం. అందుకోసం ఉపవాసం అంటే అలా ఉన్నారు. మా రాధాకృష్ణమూర్తి గారు 2 రోజులు నీళ్ళే పోయి అది ఉపవాసం కాదు, మామూలు అది నియమం అన్నమాట. అర్థమైందా? కాశీలో బయలుదేరినప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిందా ఇన్ని మంచినీళ్ళు పోయేది ఆయన. మనము బండిలోకి రావడం భయం. స్వామి అంటారు, అది తీసుకొచ్చే వద్దని. వచ్చిందల్లా మన నోట్లు అయితే చాలు. కాబట్టి ఇప్పుడు రోజుల్లో కొంతమంది షుగర్లు బీపీలు ఉన్నోడు ఉపవాసాలు పాటిస్తే గోవింద అయిపోతారు. అలాంటి ఉన్నోడు వద్దు. వీలైనంత వరకు కూడా ఏమిటంటే ఉపవాసం అనేది అలా ఉండాలి. అలా ఉండి తులసి తీర్థం పుచ్చుకున్నాడు. ఎవరు? అంబరీషుడు. అయిపోయింది కదా. ఇప్పుడు తప్పు ఎందుకేవాడు ఏదో ఒకటి తప్పు పట్టుకుంటాడు. అర్థమైందా? మనకి తప్పులు కప్పాలంటే ఎంత పెద్ద తప్పు అయినా అదేం పెద్ద తప్పు ఏంట్రా, వాడు చేయలేదా రావణాసురుడా, నువ్వు అంతకన్నా నేను ఎక్కువ చేసావా, అది కప్పుతాడు. అర్థమైందా? ఏ మామూలుగా వాడు తిప్పాలంటే ఆవగింజంతో తిప్పేస్తాడు. అంటే దుర్వాసన వచ్చాడు కోపం. నువ్వు అలా చేశావు, ఇలా చేశావు అని ఆయన వెంటనే కదా చూస్తూనే ఉన్నాడు. ఎప్పుడు నీళ్ళు తాగుతున్నాడు. చెరువు నుంచి చూసరికి ఎంత టైం పడుతుంది. వెంటనే ప్రత్యక్షం అయిపోయినాడు. నోట్లు తీసుకునేదా కూరుకున్నాడు పాపం.
ఇలా లోనకి మింగేసరికి వచ్చినాడు ఆయన. మళ్ళీ ఆయన వచ్చాడు తెలిసి చూసేస్తాడేమో భయం, మళ్ళీ పోతామా క్షమించంటాడేమో. అందుకని లోన మింగేసరికి వచ్చినాడు. వచ్చిన వెంటనే అప్పుడు ఈయన ఏం చేశాడు, ఆయన చూసేసరికి ఈయన భయం వచ్చింది, కాళ్ళు చేసి వణికిపోతాను ఎవరికి ఇంత తప్పు చేశాడు. తులసి తీర్థం మనం ఇప్పుడు తులసి తీర్థం నీళ్ళు దారి తప్ప, అవి ఏదో స్వాములందరూ అంటారు నీళ్ళు దారి తప్ప అని మనం ఇప్పుడు ప్రారంభిస్తాం. అందుకోసము అది కాకుండా వెంటనే ఏం చేశాడు, ఇక అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఆ యొక్క మహావిష్ణుమూర్తి మనసులో ధ్యానించుకొని ఆయనలో లీనమైపోయినాడు. ఎవరు ఇప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు ఇంజక్షన్ మనకి ఇస్తారు. ఏం కోసినా మనకు తెలుస్తుందా, ఎవరు తిట్టినా తెలుస్తుందా, ఎవరు కొట్టినా తెలుస్తుందా, అదేనమాట. అది వాళ్ళు ఇప్పుడు ఆపరేషన్ ఇచ్చి మనం మత్తులోకి వెళ్తాం, వాళ్ళు భగవంతుని మీద లేనవే మత్తులోకి పోతారు. వాళ్ళది మత్తే మంది మత్తే, అర్థమైందా? వాళ్ళది మత్తు మందే మంది మత్తు మందే. అందుకని ఈ అందులో పోయినాడు. ఎవరు అంబరీషుడు అందులో పోయినాడు. అందులోనికి ఎప్పుడైతే పోయినాడో ఏం తెలుస్తుంది, ఇప్పుడు పడుకున్న వారికి తిడితే ఏం లాభమా, వాడు తగలాడా ఏడాలా పాడా నీకన్ని తిట్టాను అంటారు. ఎవడు ఎన్ని తిట్టుకుంటే పడుకున్నడికి 100 తిరిగితే ఏముంది? ఇప్పుడు చనిపోయిన శవానికి 1000 తిరిగితే మాత్రం ఏం లాభం చెప్పండి. సరే మొత్తం మీద ఇప్పుడు ఈయనేం చేశాడు, నాకు అన్నిదాశరణమైన భగవంతుడు మనసు పెట్టాడు. ఇప్పుడు భగవంతుడు మాత్రం ఆయో చూస్తున్నాడు ఈ రక్షణ. ఇక చూస్తూ ఉంటుంటే ఈయన కోపం వచ్చింది అనమాట. కోపం వచ్చి ఆయన్ని చెప్పించేసినాడు. ఎవరు? దూర్వాసుడు చెప్పించేసినాడు. చెప్పిస్తే దూర్వాసుడికి తెలియదు దానికి ఎందుకు కర్మ. లోపల ఎవడు ఉన్నాడు, విష్ణు కూర్చుని ఊ కొడతాడు అని. ఎవడు ఊ కొడితే వాడికే. ఊరుకున్నోడికి ఊర్లన్నీ చాలా అంటారు కదా. ఊ కొడితే జీవుడు, ఊరుకుంటే దేవుడు. చిన్న మొక్కలు కూడా చెప్పరు మీరు. పెద్ద మొక్క ఇదేం పెద్ద మొక్క కాదు. ఊగులాడితే జీవుడు, లేకపోతే ఊపడితే జీవుడు, ఊరుకుంటే దేవుడు. అయిపోయిందా? కాబట్టి ఈయన ఏం చేసినాడు, ఊపట్టాడు. ఆయన ఎవడు ఊపడితే వాడికి కదా పడతాయి. ఈయన ఊరుకున్నాడు, ఇంకేం లే. ఇక లోపల విన్నాడు. ఆయన ఎవరు విన్నాడు, ఆయన అనేశాడు అంతే. నువ్వు చేప అయిపోదుగాక ఒక చేప ఇచ్చేశాడు. నువ్వు పంది అయిపోదుగాక ఇంకో చేప ఇచ్చాడు. నువ్వు మృగం అయిపోదుగాక ఇంకో, నువ్వు పుట్టివాడు అయిపోదుగాక, నేను పొడవాడు అయిపోయేదో మొత్తం ఇచ్చేసాడు చేపాలన్నీ. అర్థమైందా? ఇచ్చిస్తే ఆయన అన్నీ అనేసి తప్పక. ఎందుకంటే అందుకు అందరూ పడుకున్నప్పుడు ఒక్కడ తిరుగుతూ ఉండకూడదు అందుకంటారు. అర్థమైంది? ఇదంతా ఆయన అందులోకి వెళ్ళిపోయి హాయిగా వింటున్నాడు కదా, ఊపెట్టాడు. ఊకొట్టించి ఆయన ఇచ్చాడు అవుతారు. దీనికి ఏమి సంబంధం ఎవరికి? మనం ఊరుకుంటాం. అయ్యో అన్నీ ఊపడతాం, అన్నీ మనమే కష్టపడాలి. ఈయన హాయిగా పడుకున్నాడు. పడుకోవడం అంటే భగవంతుడు ఏనం చేశాడు. భగవంతుడు అన్నీ ఊపెట్టాడు. ఆయన అది కూడా సచ్చినట్టు ఇచ్చాడు అంటారు కదా. ఆ ప్రకారంగా 10 శాపాలు 10 అవతారాలు ఆయనకు వచ్చింది. అది చేత తర్వాత ఇది కంటే అహంకారం అనేది మనకు పోదు కదా, వచ్చింది కదా. మన మధ్యలోనే అంట నేను వినాను లేకపోతే మనం పట్టుకోవాలి. ఒకడు ఏం చేశాడు తెలుసా, బ్రహ్మాండమైనటువంటివి ఒక విగ్రహం చేసినాడు. బ్రహ్మాండమైన విగ్రహం చేసినాడు. ఆ విగ్రహాలు లోకంలో ఎంత పేరు ప్రఖ్యాతి అంటే ప్రపంచంలో అంత పేరు ప్రఖ్యాతి వచ్చేసాడు. అంత గొప్ప శిల్పి ఆయన. సరే ఆయనకి మృత్యుకాలం ఆసనం అయిపోయాయి. ఎవరికి? ఆ శిల్పి మృత్యుకాలం ఆసనం అయిపోయి తెలిసిపోయింది ఆయనకి. ఇంకేదో ఒక రోజు 2 రోజుల్లో పోతానని. ఇప్పుడు ఏం చేసినాడంటే మృత్యుదేవత వచ్చేలాగా ప్రాణం పట్టుకుపోతాడు. వీడి శిల్పం చేయడం వచ్చి కదా, వీళ్ళలాంటి విగ్రహాలు అనమాట. బ్రహ్మాండంగా 9 తయారు చేశాడు. 9 తయారు చేశాడు. తయారు చేసి 9 వరుస పెట్టేసినాడు. 9 వరుస పెట్టేశాడు.
పెట్టేసినాడు. హాయిగా 8 పెట్టాడు, ఈయన మధ్యలో అదే పడుకున్నాడు. అలాగే విగ్రహాలు. ఈ యమధర్మరాజు టైం అయిపోయింది కదా, తీయగా ప్రాణం వచ్చినాడు. ఈయన తోచున్నాడు. ఏమిటి ఇదంతా 9 వరుసగా ఉన్నాయి. ఒకరి ఎవరిని తీసుకెళ్ళాలి? నేను. ఆయన సందేహం వచ్చాను. అర్ధరాత్రి వేళ కదా, వాడి ప్రాణం 12 గంటలు తీయాలి. మరి తీయాలంటే ఆయన టైం ప్రకారం వస్తాయి. వచ్చరికి నిద్ర మీద ఉన్నాయి ఇవి కూడా అందరూ. 9 వరుసగా ఎవరి ప్రాణం తీయడానికి అర్థం కాలే. అర్థం కాక ఆయన చమత్కారం చేశాడు. తెలిసిపోయింది. తెలియదా? యమధర్మరాజు అన్నాడు, ఏంటి అన్నీ బాగా చేసేదే కానీ ఇంత సుందరంగా ఒక్కటి మాత్రం మర్చిపోయినాడు అన్నాడు. ఎవరు? వాడు వెంటనే లేచి, నేను ఎక్కడ మర్చిపోయినాను అన్నాడు. ఓ నీకు బాధగా నువ్వా ఇది? ఆవగంట అవి పడుకోకూడదు అయిపోయిందాక. నేను ఎక్కడ మర్చిపోయాను, ఏ తక్కువ అని చూడన్నాడు. చూసి తక్కువ అవి బారేసినాడు. అర్థమైందా? అందుకోసం ఏమిటి అంటే ఇది మనం ఊరుకుంటాం. ఆ భగవంతుని మనస్సు లేదని పెడితే ఆ విధంగా ఆయనే అవతారాన్ని చక్కగా చూసుకున్నాడు. ఆ తర్వాత కోపం వచ్చింది ఎవరికి? దూర్వాసుడికి. ఇంకా ఆగలే, ఏదో తిరుగుతున్నాడు. ఇంకా తిరుగుతూ ఉంటుంటే ఆయన అలా ఉన్నాడు. భక్తులు సహించిన భగవంతుడు కోడు అదనమాట. ఇక లాభం లేదని చెప్పి ఆ విష్ణు చక్రం పంపించినాడు. సుదర్శనం అనమాట. ఈ బ్రహ్మాది దేవత అందరి తిరిగినాడు. ఎవరు నా వాళ్ళు కాదన్నారు. ఇష్టమూర్తికి వెళ్తే నా వల్లనే కాదు పొమ్మన్నాడు. సరే అప్పుడు మళ్ళీ అంబరీష్ దగ్గరికి వచ్చినాడు. చూసినారా వచ్చేసే వ్రత మహిమ వల్ల ఎంత గొప్పమైనటువంటి సాధన. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని సిద్ధిస్తాయి. అందుచేత భగవత్ సాక్షాత్కారం. అందుకే ద్వాదశ్య పరం వ్రతం నా గాయత్ర్యా పరం మంత్రం. గాయత్రి మంత్రం కంటే అన్యమైన మంత్రం ఒకటి లేనే లేదు. నమాతు పరదైవతం. అది తల్లికి పోయిన దైవము. ద్వాదశి వ్రతము కన్నా గొప్ప వ్రతము. అన్నదానం ఉదకదానం కంటే దానము. ఇవన్నీ ఇంకా గొప్పవి లేవు అని చెప్తున్నారు. యో అనదీత్య ద్విజో వేదమన్యత్ర కురుతే శ్రమం నా జీవన్నేవ శూద్రత్వం ఆసు గచ్చతి సాన్వయః. యో అనదీత్య ద్విజో వేదం. అర్థమైందా? ఎవరైతే అనదీత్య ద్విజుడు అన్నటువంటి వాడు వేదాధ్యయనం చెయ్యకుండా జీవితంలో ఇతరమైనటువంటి లౌకిక విద్యల యొక్క సారాన్నే గ్రహించి ఆ లౌకికాన్నే ఉపయోగిస్తే వాడు చేయవలసినటువంటి సమయానికి సంధ్యావందనము ఇత్యాదులు ఏమీ చేయకుండా ఉంటే అటువంటి వాడు జీవించి ఉన్నప్పుడే శూద్రత్వాన్ని పొందుతాడు. ఆయనకి ఏదైతేనే నిత్యకర్మ నైమిత్య కర్మ ఏవైతే ఉన్నాయో వేదాధ్యయనము ఇవన్నీ చేయకుండా అవి కోరిక కాలాన్ని గడుపుతూ వ్యర్థమైన ఆలోచనతో ఉంటే వాడు జీవితం ఉన్నప్పుడే బ్రాహ్మణత్వాన్ని పోగొట్టుకొని శూద్రత్వాన్ని పొందుతాడు. అందుచేత ఇటువంటిది మనకి లేకుండా ఉండాలి అంటే ఆ యొక్క మన ఉన్నటువంటి ధర్మాన్ని విడిపెట్టకుండా చెయ్యాలి. అది చెప్తున్నారు ఇందులోని. పరోపదేశే పాండిత్యం సర్వేషాం సుకరం నృణాం ధర్మే స్వయం అనుష్ఠానం కస్యచిత్ మహాత్మనాం. పరోపదేశం చేయడంలో అందరూ పండితులే. ఇతరులకు ఉపదేశం చేయడంలో అందరూ గొప్పవాళ్ళే, చాలా ప్రావీణ్యం. ఇక మన ఆచరణ పెట్టుకోవడంలో మాత్రం సున్నా. అది చెప్తున్నారు అనమాట. అందుచేత అటువంటిది చెయ్యాలంటే అనుష్ఠించి చేయాలంటే ఒక్కరో ఒక్కరు తేలుతారు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి చాలామంది భక్తులు వెళ్తున్నారు. సరే, ఎంతమంది కొంతమంది అన్నారు ఆయన దగ్గరికి వెళ్తే చాలా చాలా మార్పులు వస్తాయంటే. సరే, ఒక అమ్మాయికి ఏమిటో కొడుకున్నాడు లేక
వాడికి పుట్టినప్పటి నుండి ఏమిటో వాడి ప్రారంభం 24 గంటలు బెల్లం తినడమే అలవాటు. ఎవరికి? వాడి ఎన్ని చెప్పినా మానడం లేదు. ఏంటి ఎంతమంది డాక్టర్లు మంది ఇచ్చినా మానడం. ఎవరో పక్కింటి వచ్చి చెప్పారట, ఆయన దగ్గరికి వెళ్తే అన్నీ పోతాయని. ఎవరు జరిగి సరే ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. లైన్లో నిలబడి వెళ్ళేసి 3 గంటలు పెట్టేది పాపం. ఆయన ఇలాగే రోజు వెళ్తూ ఉంటుంటే రేపు రా, రేపు రండి, రేపు రండి అని చెప్పేవాడు. సరే ఆవిడకి ఏమొచ్చింది, కోపం వచ్చేస్తుంది. ఆ రోజు వేసింది, ఏం రేపురా రేపురా రేపురా, ఏదో మంత్రాలు తంత్రాలు పెట్టి వెళ్ళాలని పోగొడుతుంది నేను అనుకుంటుంటే, ఇక రేపురా ఇదే పనే అని ఏదో రోజు కొంచెం శ్రమలుగా ఉంది లైన్లో ఉన్నప్పుడు కూడా. సరే 7వ రోజున కూర్చుని పెట్టాడు ఎవరిని, కుర్రవాడిని. ఆ రోజు రేపు రమ్మని లేదు. ఆ రోజు ఆవిడ చూస్తుంది ఏమైనా కొత్త మిషన్లు వచ్చాయేమో ఆ బెల్లం తినడం మానడానికి. ఒక్క మిషన్ కనబడడం లేదు. ఎక్కడ? అక్కడ. ఏంటి రోజు తిప్పేది, ఏంటి కూర్చుని పెట్టి ఈ దగ్గరికి వెళ్ళబట్టి ఈ పిచ్చిలో నేను పడ్డాను అని అనుకొని లాస్ట్కి ఏమిటా అంటే ఆయన దగ్గర ఏమీ లేదు. యంత్రం లేదు, తంత్రం లేదు, మంత్రం లేదు, ఏమీ లేదు. ఏదో 4 ఆధారంగా అన్నీ పెట్టుంటే అదొక ఆనందంగా ఉంది ఆవిడికి. ఏది లేదు పాపం. కొంతమంది ఏదైనా నిమ్మకాయలకి బాగా కోసి కుంకాలు అంటించి పక్కాలంటే ఆ పక్కన వాళ్ళు పెడితే ఇదేదో తీసేస్తే నాకు భ్రమైన ఉంటుంది. అర్థమైందా? ఇక అక్కడ కూర్చొని తర్వాత ఏనాయన నీకు బెల్లం తిన అలవాటు ఉందా అని అడిగా. అవును స్వామీజీ అన్నాడు. ఎవరు? సరే అలాగైతే ఓ పని చేస్తావా అన్నాడు. చేస్తానన్నా. అవును నువ్వు మాత్రం ఈ క్షణం నుండి ఇంక బెల్లం తిన్న మాని అన్నాడు. వీడికి ఎంత కోపం వచ్చిందంటే ఈ మొక్క మొదట్లో చెప్పకూడదా ఈ పెద్ద ఆయన తిప్పి 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 చంపి సిటీ బస్సుల్లో వచ్చి 3 గంటలు లైన్లో పెట్టి ఏముంది సాధులకి ఇలాగే ఉంటుంది. ఏంటి ఏ వెనకబడ్డా మనకి ఇదే కష్టాలు నష్టాలా, ఏదో తిరిగి ఇదే ఏదో చేస్తారని. చూడమ్మా ఏం చేశారు ఈ స్వామి అందరూ మీరు వెళ్ళి కూర్చుంటాను వాడకండి చూసినారు ఏం చేసినారు అంట. ఏం స్వామి కోపం వచ్చి అడిగేసింది. ఈ 4 రోజులు తిప్పి తిప్పి చంపే కన్నా ఆ రోజే మాకు ఈ మొక్క చెప్తే అయిపోయింది కదా, ఏదో చెప్తారు అనుకున్నాం. అప్పుడు ఆయన అన్నారు, నాకు కూడా బెల్లం తినే అలవాటు కేజీలు ఉంది, నాకు కూడా కేజీ బెల్లం తింటాను. ఆఖరికి మీ అబ్బాయి ధర్మం అంటూ ఇప్పుడు నేను 6 రోజులు పెట్టి బెల్లం మానేసినాను. ఇప్పుడు నేను బెల్లం మానేను కాబట్టి చెప్తే మీ అబ్బాయి వింటాడని చెప్పినాను అన్నాడు. అన్ని ఇది అనమాట. కొంతమంది ఏంటి అలా తినకు మనీయ పరోపకారి పాండిత్యం. ఇదేమిటి తాను ఇప్పుడు ఆచరణ చేసి తానేం చేశాడో చెప్పినాడు. అర్థమైందా? తాను ఆచరణ చేసి చెప్పినాడు. ఇక వాడు ఇంటికి వెళ్ళాడు. ఆవిడేం చేయండి టెస్ట్ చేయాలని చెప్పి ఈ స్వామి చెప్పిన మాట ఎంతవరకు చూస్తానని చెప్పి వెంటనే రోజు బెల్లం తీసేసింది. ముందు ఇంటికి వెళ్ళగానే ఒక 1/2 కిలో బెల్లం ముందు పెడితే వాడు మూత అద్దిప్పుకుంటాడు. ఇది మరి చెప్పడంలే, వెంటనే మూత అద్దిప్పేసినాడు. అయినా ఒక ముక్క తినరా అని ఆ మొక్క తీసి మూతి మీద పెట్టింది. ఎవరు తీస్తే ఆ మొక్క తీసి ఈ మూతికి కొట్టేసినాడు ఆయన. ఎవరు? ఏది కూరవాడు. అప్పుడు ఆలోచించి వెంటనే వెళ్ళిపోయింది. ఎక్కడికి? స్వామి దగ్గరికి వెళ్ళిపోయి అన్ని పండ్లు. ఈ మధ్య పాపం వచ్చింది 7 రోజులు పెట్టి. ఇక అన్ని స్వీట్లు అంటే తెలుసు కదా ఇంకేం దానిగా. అయినా సరే పట్టుకెళ్ళి చూద్దామని ఈ మొత్తం అన్నీ తీసుకెళ్ళి ఇచ్చి, స్వామి ఏటో మీరు ఏదో అనుకున్నాను, అపార్థం చేసేసుకున్నాను, నన్ను క్షమించాలని పాదాల మీద ఏదో అపార్థం చేసి టెస్ట్ చేసి గురువుని ఎన్నుకున్నాను. అర్థమైంది? ఎవరైనా గురువుని ఏం చేస్తారో టెస్ట్ చేస్తారు మొట్టమొదట. అర్థమైందా? అందుకని నువ్వు టెస్ట్ చేసిన నీ టెస్ట్లో నేను పాస్ అయినా, అందుకని నువ్వు పళ్ళు పొడి తెచ్చి ఇప్పుడు గురువుగా స్వీకరించినావు, మంచిదేలే అన్నాడు ఆయన. అర్థమైందా? అందుచేత మనం ఏదైనా పని చేసేటప్పుడు ఇది చెప్పారు. అందుకు ఇక్కడ ఏం చెప్పి పరోపదేశే పాండిత్యం. కొంతమంది ఇతరులు చెప్పినప్పుడు నువ్వు అది మనవయ్యా, ఇది మనవయ్యా, నువ్వు అలా కూర్చో, ఇలా కూర్చో, ఈ మన కాలు చేతులు కూర్చోంటాడు, వాళ్ళకి మాత్రం మన వేసి కూర్చోమంటాడు. అర్థమైంది? కాదు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అలా ఉండకూడదనమాట. ఏంటి అందుచేత చెప్తున్నారు పరోపదేశే పాండిత్యం
సర్వేషాం సుకరం నృణాం ధర్మే స్వయమనుష్ఠానం కస్యచిత్ మహాత్మనః ఆశాయ దాసాయే దాసాస్తే సర్వలోకస్య ఆశా దాసి యేషాం తేషాం దాసాయతే లోకః. శాస్త్రం చెప్తున్నారు. అయినా లోకంలో ఎవరు మనకు దాసులు అవుతారు, మన వాళ్ళకి దాసులు అవుతాము అన్న విషయాన్ని చెప్తున్నారు. ఆశాయ దాస ఏ ఎవరికైతే ఎవరు ఆశకి దాసులు అవుతారో, ఎవరు ఆశకు దాసులు అవుతారో వారు లోకంలో అందరికీ దాసులు కావాలి. అందరికీ దాసులు అవడం మనకి ఇష్టమేనా? ఇష్టం. అందరికీ దాసులు అవడం నాకేం కరం పెట్టింది ఒకరికే అంటాం. నీ దగ్గర దాసులు నాకేం కరం పెట్టింది అయ్యా అంటాం లేదా? మరి అలాగే అందరి దగ్గర దాసులు ఉంటారంటే మనకి ఇష్టమా? అందరి దగ్గర దాసులుగా ఉండకపోవాలంటే మనం మొట్టమొదటి ఒకరికి దాసులు కాకూడదు. ఎవరికి? అర్థం లేదా నీకు? అయ్యో, మనం అందరి దగ్గర దాసులు కాకుండా ఉండాలంటే ఎవరికి దాసులు కాకుండా ఉండాలి? ఆశకి దాసులు కాకుండా ఉండాలి. ఎవరు ఆశకి దాసులు కాకుండా ఉంటారో వారి లోకంలో ఎవరి దగ్గర దాసులు. మరి ఇప్పుడు ఎవరు ఆశకి దాసులైతే వారేమవుతారు? అందరికీ దాసులు. ఆశకి మనం దాసులు అయిపోయామనుకోండి, మనం ఏమవుతాం? అందరికీ దాసోహం అన్నారు. ఆశ ఎవరికి దాసులు అవుతుంది? ఆశని ఎవడు తన దాసీగా చేసుకోవడం. దాసీగా చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చెప్తే ఆ పనిగా చేయాలి. ఇప్పుడు దాసుడిగా వైరు మనం ఒకరి దగ్గర దాసుడిగా ఉంటే అదే పని చెప్తే ఆ పని చేయాలి. ఇప్పుడు మనకి ఆశ మన దాసుడు అయిపోయి మనం చెప్తే చేస్తుంది, లేకపోతే చెయ్యి. ఎవరు ఆశని దాసుడిగా చేసుకున్నారో లోకమంతా వీడికి దాసులు అవుతారు. ఇప్పుడు లోకమంతా మన దాసులు కావాలంటే ముందు మనం ఎవరిని దాసిగా చేసుకోవాలి? ఆశకి మనం ఇప్పుడు దాసిగా చేసుకోవాలి. ఆశకి దాసిగా చేసుకోవాలంటే ఆశకి లోబడితే దాసిగా అవుతామా? ఆశకి లోబడుకుంటుంటే దాసిగా అవుతామా? అది కదా. ఇప్పుడు మనం ఆశకి లోబడుకుంటా ఉండే విధానాన్ని తెలుసుకుంటే అది మన దాసురాలుగా ఉంటుందన్నమాట. అది చెప్తున్నారన్నమాట. లోకమంతా కూడా దాసోహమని అంటారు. అందుచేత మరి ఈ విధంగా అందరికి కూడా ఏం అవ్వాలి? మనం ఆశకు దాసులు కావాలా వద్దా? అది కాకూడదు. ఇలాగ అందరం తెలుసుకొని అంతా సత్కర్మనిష్ఠులమై భగవద్భక్తులమై ఆత్మజ్ఞాన సంపన్నులమై బ్రహ్మానందముతో విరాజిల్లినట్లు ఆ గురుదేవులు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికి ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.